హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఉగాది నాటికి 1,00,000 టిట్కో ఇళ్ళు అనేవి లబ్ధిదారులకు అప్పగించబోతున్నట్లు సమావేశంలో అయితే ఒక చర్చ అయితే రావడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, వచ్చే ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 మంది లబ్ధిదారులకు టిట్కో ఇల్లు అందజేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగులూరు నారాయణ గారు అయితే వెల్లడించడం జరిగిందండి. జూన్ కల్లా టిట్కో ఇళ్లను పూర్తి చేయడంతో పాటు 2028 కల్లా ప్రజలందరికీ సురక్షితమైన త్రాగునీరు అందించేలా ముందుకొస్తున్నామని అయితే మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మంత్లో అంటే మార్చ్ 18వ తేదీ రోజునైతే ఉచితంగా టిట్కో ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఉగాది కానుకగా అయితే ఈ టిట్కో ఇళ్లను అందించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా జూన్ కల్లా సో ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో టిట్కో ఇళ్ళు అంటే సగంలో నిర్మించి ఆగిపోయి ఉన్నాయో వాటిని కూడా వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా టిట్కో ఇళ్ళు అనేవి ఉగాది నాటికి 1,00,000 టిట్కో ఇళ్ళు పంపిణీ చేసి జూన్ కల్లా 2,61,000 టిట్కో ఇళ్ళు అనేవి అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఒక సమావేశంలో అయితే మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా టిట్కో ఇళ్లలో 3,65,430 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెండింగ్లో ఉన్న ఇళ్లను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయమని అధికారులకు ఆదేశించినట్లయితే సమాచారం అండి. వచ్చే ఉగాది నాటికి 1,00,000 టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. 2026-2027 వార్షిక బడ్జెట్లో ఈ ఉచిత ఇళ్లకు సంబంధించి కొంత బడ్జెట్ అనేది కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, అదేవిధంగా జిల్లాల వారీగా లిస్ట్ అనేది రావడం జరిగిందండి. టిట్కో ఇళ్లకు సంబంధించి అయితే ఉగాది రోజు ఏ జిల్లాల్లో ఎన్ని ఇళ్ళు పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే పార్వతీపురం మన్యం జిల్లాలో 1,054 ఇళ్ళు, అదేవిధంగా విజయనగరంలో 1,248, విశాఖపట్నంలో 13,623 టిట్కో ఇళ్ళు, అనకాపల్లిలో 2,988 టిట్కో ఇళ్ళు, తూర్పుగోదావరి జిల్లాలో 2,653 టిట్కో ఇళ్ళు, కాకినాడ జిల్లాలో 2,508 టిట్కో ఇళ్ళు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 4,082 టిట్కో ఇళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లాలో 11,622 టిట్కో ఇళ్ళు, కృష్ణా జిల్లాలో 2,751 టిట్కో ఇళ్ళు, ఎన్టీఆర్ జిల్లాలో 2,256, గుంటూరు 3,447, పల్నాడులో 3,737 టిట్కో ఇళ్ళు, అదేవిధంగా ప్రకాశంలో 912 టిట్కో ఇళ్ళు, నెల్లూరు జిల్లాలో 17,183 టిట్కో ఇళ్ళు, తిరుపతి జిల్లాలో 9,663 టిట్కో ఇళ్ళు, చిత్తూరులో 2,941 టిట్కో ఇళ్ళు, అన్నమయ్య జిల్లాలో 322 టిట్కో ఇళ్ళు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 5,456 టిట్కో ఇళ్ళు, నంద్యాలలో 5,864, కర్నూలులో 3,529 మరియు అనంతపురంలో 2,304 టిట్కో ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉగాది నాటికి 1,143 టిట్కో ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా టిట్కో ఇళ్ళకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదల్లో భాగంగా సో ఎవరైతే ఉండడానికి వసతి గృహం లేకుండా ఈ టిట్కో ఇళ్లకు అప్లై చేసుకొని ఉంటారో వారికి సంబంధించి ఈ లిస్ట్ అనేది రావడం జరిగిందండి. ఈ విధంగా ఒక న్యూస్ అనేది కూడా రావడం జరిగింది. ఉగాది నాటికి 1,00,000కు పైగా టిట్కో ఇళ్ళు అనేవి లబ్ధిదారులకు అందించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్నటువంటి టిట్కో ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా ఉచిత ఇళ్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి. సో పట్టణాల్లో ఇల్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత ఇళ్లకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ కనుక అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఉచిత ఇళ్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మెసేజ్ రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.